ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు భేటీ కాబోతున్నారు. నెల రోజుల్లోపే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో కేసీఆర్ రెండోసారి సమావేశం అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడం పట్ల స్థానిక నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా పెరిగిందని అంటున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల సమావేశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎలాంటి సమాచారం అందిస్తున్నారు, ఎటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, దీనిపై పూర్తి సమాచారాన్ని మన మధ్యలో ములుగు జిల్లా యూత్ టీఆర్ఎస్ విభాగం నాయకులు కోయిల మహేష్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ ఫామ్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎలా మీరు స్పందిస్తున్నారు? ఒక పార్టీ బలోపేతం ముందుకు తీసుకుపోవడంలో ఇది ఒక సమావేశమైనా ఏమంటారు మీరు? అంటే ఏదైతే 60 లక్షల సభ్యత్వాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వారి కష్టసుఖాల్లో ఆ రోజు అధికార పార్టీగా సంక్షేమం కోసం ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల్లో ముందుండి పోరాటం చేస్తున్న దశలో కేసీఆర్ గారి నాయకత్వంలో దిశానిర్దేశంలో ముందుకు పోతున్న సమయంలో ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ గారి నివాసంలో రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి నాయకులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పార్టీకి 2.5 సంవత్సరాలుగా గొంతుకగా ఉంటున్నటువంటి నాయకులకు రాష్ట్ర కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, నియోజకవర్గ కమిటీలో కానీ సముచిత స్థానం కల్పించడంతో పాటు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకునే విధంగా ఈ పోరాటంలో మమేకం చేసే విధంగా ఈరోజు కేసీఆర్ గారి అధ్యక్షన ఆ మీటింగ్ జరగబోతున్నది. ముఖ్యంగా ఎవరైతే ఈరోజు యువకులు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ మాలాంటి వాళ్ళను ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి హింసను, అక్రమ కేసులను తట్టుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మరోసారి జీవం పోస్తున్నటువంటి యువకులకు పెద్దపీట వేయబోతున్నామని మొన్న జరిగినటువంటి హైదరాబాద్ ప్లీనరీలో కూడా కేసీఆర్ గారు చెప్పడం మీ అందరికీ, మీడియా వాళ్ళందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఈరోజు ఆ సమావేశం ఏర్పాటు చేసి సభ్యత నమోదుతో పాటు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి నియమించి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, జిల్లా కమిటీలు, మండల, నియోజకవర్గ, గ్రామస్థాయి కమిటీలు ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలని ఈరోజు ఆ మీటింగ్ జరుగుతున్నది. ఓకే, ఇప్పటికే కేసీఆర్ అయితే ముందడుగు వేస్తున్నారని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ కూతురైనటువంటి కవిత టీఆర్ఎస్ పార్టీని ప్రకటించడం జరిగింది. దాన్ని ఈ మధ్యకాలంలో ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? ఎలాంటి ప్రభావం పడే అవకాశం లేదు. ఎందుకంటే కవిత గారు కానీ, మేము కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ కేసీఆర్ నాయకత్వంలో పెరిగినటువంటి కేసీఆర్ నాయకత్వంలో నాయకులుగా రూపాంతరం దిద్దుకున్నాం. కొన్ని సమస్యలు కుటుంబంలో వస్తూనే ఉంటాయి. కానీ ఆమె పార్టీని వదిలి వెళ్ళడం బాధాకరమైనా కూడా ఖచ్చితంగా ఆ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ రక్షణ సమితి, రక్షణ సేనను పెట్టుకున్నారో దాంతో ఏమి ఇబ్బంది లేదు. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారిని ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి చేసుకొని మరోసారి రామరాజ్యం తీసుకురావాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఎన్ని పార్టీలు పుట్టగొడుగులేక పుట్టుకొచ్చినా కూడా ఖచ్చితంగా రేపు రాబోయేది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల అండదండలతో దాదాపు 120కి 110 సీట్లు గెలుచుకొని ఇక్కడ అధికారంలోకి మేము అందరం రాబోతున్నాం. ఆ పార్టీ పెట్టుకున్న ఉద్దేశం ఏంటిది, వాళ్ళ ఆలోచన ఏంటిది, ఒక వ్యక్తి మీద ద్వేషంతో పెడితే ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా విజయవంతమైనటువంటి చరిత్ర లేదు. ముఖ్యంగా మీరు చూసుకుంటే షర్మిల గారు కూడా వాళ్ళ అన్న మీద వ్యక్తిగతంగా కక్షతను పెట్టుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేసిళ్ళు. ఎప్పుడైతే ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉన్నటువంటి బాధల మీద పార్టీని పెడితే విజయవంతమైతే తప్ప ఇలా వ్యక్తుల మీద పెట్టి పార్టీలను మేము ముందు తీసుకోపోదాం అనుకుంటే అది ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఓకే, ఇప్పటికే కేసీఆర్ గత 2 సంవత్సరాల కాలంలో బయటికి రాలేదు. ఇప్పుడు కేసీఆర్ ఇది 2వ సభ. మొన్న ఏప్రిల్ 27వ తారీఖున ఒక సభ ఏర్పాటు చేసిండు. మళ్ళీ ఈరోజు కూడా ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అంటే దీనిపైన ఈ మధ్యకాలంలో 2 సార్లు కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇక్కడ పర్యటన చేపట్టారు, కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఏంటి మళ్ళీ రాజకీయ భవిష్యత్తు ముందు భయంతో ముందుకు వస్తున్నాడా, పార్టీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారట? అంటే మీడియా ఛానల్ నుండి నేను బీజేపీకి, కాంగ్రెస్కి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయందే మేము ప్రజాక్షేత్రంలో లేము. మేము ముందుకు నడుస్తున్నామంటే అతని యొక్క ఆలోచనలతోటి, అతని యొక్క ఏదైతే ప్రజల కోసం మీరు చేయాల్సిన పనులు ఏంటి అవి చెప్తుంటే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వారి నేతృత్వంలో మేమందరం గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాం. ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవెల్లిలో ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ వాళ్లకు
ఏదైనా కష్టం వస్తే కూడా పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత వచ్చి ఈరోజు ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేసి ఉండదు లేదు. అది కాంగ్రెస్ బీజేపీ ఒకటే ప్రభుత్వం నడుస్తుందని చెప్పగానే చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారు వేయండు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కేంద్రానికి ఇప్పటికీ 70 సార్లు 80 సార్లు వేయండు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి రూపాయి తీసుకొచ్చిన నిధులు లేవు. కేవలం ఇక్కడ మేము వాళ్ళు కలిసే పని చేస్తున్నామని చెప్పడానికే తప్ప ఇక్కడ కేవలం కేసీఆర్ గారిని నిందించడం ద్వారానే 2.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు చేసిన మంచిని రూపుమాపుదామని చెప్పి ప్రయత్నం చేసిళ్ళు. దాంట్లో వాళ్ళు విఫలమైనలు కాబట్టి ఈరోజు మేమిద్దరం ఒకటైతే తప్ప కేసీఆర్ గారిని ఢీ కొట్టలేమని ఆలోచించారు వాళ్ళు వచ్చిళ్ళు. ఓకే, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఈరోజు ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్లో సమావేశం నిర్వహించడానికి ప్రధానమైన అంశాలు ఏమంటారు? రాజకీయ భవిష్యత్తులో ముందుకు రావడం కోసం ఒకటైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ఛార్జీలు సభ్యత్వాలు అటు చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలలో ఎవరు అభ్యర్థులు ఉన్నారో వారిపై వాళ్ళ ఫైనల్ లిస్ట్ చేసి ఇన్ఛార్జీలను ఫుల్ఫిల్ చేయడం కోసమే సమావేశం ఏర్పాటు చేసినట్టు. అంటే ఈరోజు సమావేశ ఉద్దేశం ఏమిటంటే నియోజకవర్గ స్థాయికి ఒక పరిశీలకులను పంపి సభ్యత్వ నమోదులు చేసి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ వాటిని కేసీఆర్ గారికి దృష్టిలో పెట్టిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్య రాష్ట్ర కమిటీ మొత్తం కూర్చొని నియోజకవర్గంలో ఎవరైతే బలంగా పనిచేస్తున్నారో జిల్లా అధ్యక్షులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎజెండా ఫిక్స్ కాబోతున్నది. అట్లనే మేము కూడా యువకులుగా ఖచ్చితంగా రేపు రాబోయే కమిటీల్లో యాక్టివ్గా అందరం పనిచేయాలి. ఈ 2.5 సంవత్సరాలు మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులకు ఎన్ని కేసులు పెట్టిళ్ళు, ఎన్ని అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఎన్నిసార్లు జైళ్ళ పాలు చేసిళ్ళు, ఎన్నిసార్లు బైండ్ ఓవర్ చేసిళ్ళు, కోర్టు కేసులు తిప్పుతున్నారో ఇలాంటి వాళ్ళకు ఇక నుంచి అయినా యువరక్తాన్ని నింపాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉన్నారు. దాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయే విధంగా కేసీఆర్ గారు ఏ అవకాశం ఇచ్చినా కూడా ములుగు నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేసే విధంగా మేమందరం పార్టీ సైనికులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఓకే, చివరిగా ఈరోజు ఫామ్ హౌస్లో అంటే ఈ నెల తిరిగే ముందుగా మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులుగా మీరు ఎలా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు? మేమందరం చాలా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం ఒక వరంగా భావిస్తున్నాం. కేసీఆర్ గారికి తెలుసు తెలంగాణ ముఖ చిత్రం గురించి, ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకు ఏ విధంగా అయితే వాళ్ళకు అనుకున్న విధంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారనే విషయం తెలుసు. కాబట్టే బీఆర్ఎస్ ఇంకా బలోపేతం చేసి ప్రజలకు ఇంకా చేరువ చేసి వాళ్ళ సమస్యలు బలంగా కొట్లాడి వారికి రావాల్సినటువంటి ఇప్పుడు వారి తడిచిన ధాన్యాన్ని కొనేవాళ్ళు లేరు, ఉచిత కరెంటు దిక్కే లేదు, ఈరోజు అంబేద్కర్ అభయస్థం ఊసే లేదు. ఓకే రైట్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్నటువంటి సమావేశాన్ని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. రానున్న రోజుల్లో కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు నిర్వహించబోయేటువంటి సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల స్థాయిలో మండల స్థాయిలో సభ్యత్వాల నమోదుపై ఈ యొక్క అంశంపై పూర్తిగా విశ్లేషణ చేపట్టనున్నారు. ఇప్పటికీ దీంతో ఈ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు ముఖ్య నాయకులను కార్యకర్తలను పిలిపించుకొని బీఆర్ఎస్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నెల తిరగక ముందే రెండో సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రావాలి. కేసీఆర్ చేస్తున్నటువంటి సేవలు ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మాదే సీఎం పీఠం, కేసీఆర్ సీఎం అవుతారు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పని సంతోషం వ్యక్తం అయితే చేస్తున్నారు. కెమెరామ్యాన్ మధుకరతో సంపత్,